జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3. ప్రత్యక్ష అనుభూతికి త్రోవ. జ్ఞాన సముపార్జన మార్గాలన్నిటిలో ప్రత్యక్ష అనుభూతి ఉత్కృష్టమైనది. మిగిలిన సాధనాలన్నీ అసంపూర్ణమైనవి. స్వయం వృద్ధి మార్గంలో నిర్మలత్వము, మనస్సు ఆధీనములో ఉంచుకోవటము చాలా అవసరమైన అంశాలు. అపవిత్రమైన మనస్సు భ్రమని కలుగజేసి అడ్డంకులను కలుగజేస్తుంది. కానీ క్రమబద్ధమైన మనస్సు ప్రత్యక్ష అనుభూతికి ఒక సాధనం. కార్య సాధనలో తోడ్పడేది ప్రత్యక్ష అనుభూతి మాత్రమే. ఒకరోజు మా గురువుగారు నన్ను కూర్చోమని ఆజ్ఞాపించి ఇలా అడిగారు, నువ్వు బాగా చదువుకున్న కుర్రవాడివేనా? ఎంత అసాధారణమైనదైనా ఆయనకు నేను చెప్పగలిగేవాడిని. ఏమీ దాచకుండా చెప్పగలిగినది ఆయన సమక్షములోనే. ఆయనకు నేనేమి చెప్పినా నేనెప్పుడూ విచారపడలేదు. ఆయన కూడా నా అవివేకాన్ని ఆనందించేవారు. అవును, నేను బాగా చదువుకున్నవాడినే అని జవాబిచ్చాను. నువ్వేమి నేర్చుకున్నావు? నీకు నేర్పినదెవరు? నాకు విశదీకరించు. మన మొదటి గురువు మన తల్లి తరువాత, మన తండ్రి తరువాత మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తర్వాత మనం ఆడుకునే పిల్లల వద్ద, బడిలోని ఉపాధ్యాయుల వద్ద, గ్రంథ రచనల నేర్చుకుంటాము. నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల వద్ద నుండే కానీ నీ అంతట నువ్వు నేర్చుకున్నది ఏమీ లేదు. అందుచేత నువ్వు నేర్చుకున్నదంతా ఇతరుల సహాయంతోనే. మరి వాళ్ళు ఎక్కడ నుండి నేర్చుకున్నారు? వాళ్ళు ఇంకొకరి వద్ద నుండి నేర్చుకున్నారు. ఇంతైనా నువ్వేమో చదువుకున్నానంటావు. నీ అంతట నీవు స్వయంగా ఏమీ నేర్చుకోలేకపోయేవని నాకు నీ మీద జాలిగా ఉంది. ప్రపంచంలో నీ అంతట నువ్వు నేర్చుకోవాలి అన్నటువంటిది నీకు అనిపించలేదేమో. నీ ఈ అభిప్రాయాలన్నీ ఇతరుల అభిప్రాయాలే అని అన్నారు. ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఆలోచించుకోనియండి అని నేను అన్నాను. నేను నేర్చుకున్నదంతా నా అంతట నేను నేర్చుకున్నది ఏమీ లేదన్న అనుభూతికి చలించిపోయాను. నా పరిస్థితిలో మీరు కూడా అలాంటి అనుభూతే పొందేవారు. ఏ విజ్ఞానము మీద మనము ఆధారపడతామో అది మనము సొంతంగా తెలుసుకున్నది కాదు. అందుచేత ఎంత నేర్చుకున్నా అది మనకు తృప్తినివ్వదు. ఆఖరుకు గ్రంథాలయం అంత అసంపూర్ణంగా విశ్లేషించినా అది తృప్తినివ్వదు. అలాగైతే నాకు జ్ఞానం ఎలాగ కలుగుతుంది అని అడిగాను. బయట ప్రపంచం నుండి సముపార్జించిన జ్ఞానాన్ని నువ్వు పరీక్షించుకో. నువ్వు నీ స్వీయ అనుభవంతో నీ అంతట నువ్వు తెలుసుకో. చివరగా నువ్వు నిర్ణయాత్మకమైన ఫలాన్ని ఇవ్వగలిగే జ్ఞాన దశను చేరుకుంటావు. అనుభూతి లేని జ్ఞానం వ్యర్థం. పరోక్షంగా వచ్చే జ్ఞానం ద్వారా బోగట్ట తెలుస్తుంది, కానీ అది తృప్తినివ్వదు. చరిత్ర అంతా చూస్తే వివేకవంతులందరూ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి అష్ట కష్టాలు పడ్డారు. ఈ తృష్ణతో వారు ప్రామాణికమైన మతము నిబంధనలు పరిరక్షించే వారి నుండి భయభ్రాంతులు అవ్వలేదు. కొన్నిసార్లు ప్రామాణికాలకు భిన్నమైన అభిప్రాయాలకు వచ్చినందులకు వారు పీడింపబడినారు, హత్యలు గావింపబడినారు కూడా అని చెప్పేవారు. అప్పటి నుండి ఆయన బోధలను ఆచరించడానికి ప్రయత్నించాను. జ్ఞానానికి ఆఖరి ప్రామాణికము స్వీయ అనుభవము అని తెలుసుకున్నాను. సిద్ధాంతాన్ని నీ అంతట నువ్వు తెలుసుకున్నప్పుడు అంతకన్నా మంచి నిర్ధారణ ఉండదు. మీలో చాలామంది స్నేహితుల వద్దకు వెళ్ళి మీ అభిప్రాయాలు తెలుపుతారు. వాళ్ళ అభిప్రాయాలతో నీవు నిర్ధారణ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీవు ఏమి ఆలోచించినా అది ఇతరులు నీతో ఏకీభవిస్తూ అవును, నీవు ఆలోచిస్తున్నది నిజము అని నిర్ధారణ చేయాలని కోరుకుంటున్నావు. కానీ ఎవరివో అభిప్రాయాలు సత్యానికి పరిమాణాలు కావు. సత్యాన్ని నీ అంతట నువ్వు తెలుసుకున్నప్పుడు చుట్టుప్రక్కల వారిని కానీ గురువుగారిని కానీ అడగవలసిన అవసరం లేదు.
దానికి నీవు గ్రంథాల ద్వారా రుజువు చేసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక సత్యాలకు బయట సాక్షులు అవసరము లేదు. అనుమానము కొనసాగుతున్నంతసేపు నీవు తెలుసుకోవలసినది ఇంకా ఉన్నదని అర్థం. అన్ని విషయాలు సంపూర్ణంగా తేట తెల్లము అయ్యే వరకు, అన్ని అనుమానాలు నివృత్తి అయ్యే వరకు స్వీయ సాధన పదంలో వెళ్ళు. నిజమైన జ్ఞాన సముపార్జనకు స్వీయ అనుభవము ఒక్కటే మార్గం. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. నిజమైన జ్ఞానము బాధలను తొలగించును. స్వశక్తిని నమ్మడం ముఖ్యం. అది అంతర్గతంగా అనుభవాలను సూటిగా అందుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి వచ్చును. నీకు గురువు అవసరము. నీకు మార్గదర్శకత్వం చూపే మనిషి అవసరం, సందేహం లేదు. ఇతరుల వద్ద నుండి నీవు నేర్చుకోరాదు. గ్రంథాలు చదవకూడదని నేను చెప్పటం లేదు. కానీ నాకు వేదాలలోనూ నిగూఢ సిద్ధాంతాలను అర్థం చేసుకోవటంలోనూ ఇబ్బంది వచ్చినప్పుడు అక్షర జ్ఞానం లేకపోయినా వానికి జవాబులు ఇవ్వగలిగే వారిని నేను కలిశాను. నేను ఒకసారి బ్రహ్మసూత్రాలను ఉపదేశిస్తున్నాను. అది వేదాంత గ్రంథాలలో అతి క్లిష్టమైన గ్రంథాలలో ఒకటి. నేను పూర్తిగా అవగాహన చేసుకోలేకపోయిన సూక్తులు నా శిష్యులకు బోధపరిచేవాడిని. వారు సంతృప్తి పడినట్లు కనబడేవారు, కానీ నాకు లేదు. అందుచేత సాయం సమయంలో ఒక స్వామివారి వద్దకు వెళ్ళాను. ఆయన వేదాలు చదవలేదు. అసలు ఆయనకు సంతకము చేయడం కూడా సాధ్యము కాదు. కానీ విజ్ఞానములో ఆయనకు సరితూగే వ్యక్తి లేరు. స్వీయ అనుభవము లేకపోతే నువ్వు సంక్లిప్తమైన ఈ సూత్రాలను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని ఆయన అన్నారు. స్వయంగా నేర్చుకున్న విద్యకు ఇతరుల వద్ద నుండి పొందే విద్యకు ఉండే భేదాన్ని నేను తెలుసుకోవటానికి ఆయన ఈ కథ చెప్పారు. ఒక గురువు గారికి ఎప్పుడు ఆవుని చూడని శిష్యుడు ఒకరున్నారు. ఆయన పాల రుచి ఎరుగడు, కానీ అతనికి పాలు మంచి పోషకాహారం అని తెలుసును. అందుచేత ఒక ఆవుని చూసి పాలు పితికి ఆ పాలను త్రాగాలని కోరిక పెట్టుకున్నాడు. మీకు ఆవు గురించి ఏమైనా తెలుసునా అని గురువుగారిని కలిసి అడిగాడు. తెలుసే అని గురువుగారు జవాబిచ్చారు. దయచేసి ఆవు ఎలా ఉంటుందో నాకు వర్ణించండి అని గురువుగారిని శిష్యుడు కోరాడు. ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. అది సాధు జంతువు, మచ్చిక చేసుకోవచ్చును. అది అడవులలో కాకుండా గ్రామాలలో ఉంటుంది. దాని పాలు తెల్లగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ ఆయన ఆవుని వర్ణించారు. అలాగే దాని తోక గురించి, చెవుల మొదలు అన్నిటి గురించి వర్ణించారు. ఈ వర్ణన విన్న తర్వాత శిష్యుడు ఆవుని వెతుకుతూ వెళ్ళాడు. దారిలో అతనికి ఒక ఆవు విగ్రహము తటస్థపడ్డాది. అది చూసి మా గురువుగారు వర్ణించినది తప్పక ఇదే అయి ఉంటుంది అని అనుకున్నాడు. ఆ సమయంలోనే గ్రామస్తులు వాళ్ళ ఇళ్లకు సున్నం వేసుకుంటున్నారు. ఆ విగ్రహము దగ్గర సున్నముతో ఒక బాల్చి ఉంది. శిష్యుడు అది చూసి ఆరోగ్యానికి మంచిదనుకొని త్రాగే పాలు అవే అయి ఉంటాయి అని భావించాడు. కొన్ని గ్రుక్కలు సున్నపు నీళ్ళని మృంగాడు. చాలా జబ్బు పడిపోయి వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. కోలుకున్న తర్వాత గురువుగారి వద్దకు వెళ్ళి మీరు గురువులు కాదు అని కోపంగా అరిచాడు. ఏమైంది అని గురువుగారు అడిగారు. ఆవు గురించి మీ వర్ణన ఏమీ సరికాదు అని శిష్యుడు జవాబిచ్చాడు. ఏమైంది? అప్పుడు శిష్యుడు జరిగిన సంగతి వివరించాడు. అప్పుడు పాలు నువ్వు పితికావా అని గురువుగారు అడిగారు. లేదు, అందుచేతనే నువ్వు శిక్షింపబడ్డావు. ఈ రోజుల్లో వివేకవంతుల కష్టాలకు కారణము వారికి తెలియక కాదు, వారికి కొంత తెలుసు, కానీ వారికి తెలిసినది వాళ్ళంతట వాళ్ళు గ్రహించినది కాదు. అందుచేతనే వాళ్ళు బాధలు పడతారు. అసంపూర్ణ సత్యము లాగా అసంపూర్ణ జ్ఞానము చాలా ప్రమాదకరము. అసంపూర్ణ సత్యము సత్యమే కాదు, అలాగే అసంపూర్ణ విజ్ఞానము కూడా. విజ్ఞులు పరమార్థమును సాక్షాత్తుగా గ్రహిస్తారు. ఏ భాషలోనూ అక్షర జ్ఞానం లేని ఆ ఋషి నా సందేహాలను ఎప్పుడూ తీరుస్తూ ఉండేవారు. స్వయంగా గ్రహించినది అర్హుడైన గురువు వద్ద చదువు అహాన్ని పవిత్రం చేయటంలో సహాయం చేస్తుంది. లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానము మనకు అహంకారాన్ని కలుగజేస్తుంది.
ఈ రోజుల్లో వివేకవంతులు అనుకునే వారందరూ పుస్తకాల నుండి, వేదాల నుండి విషయాలను మాత్రమే గ్రహిస్తారు. వారికి వారు నిజంగా ఏమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళ బుద్ధికి అటువంటి జ్ఞానము అందించేవారు పోషకాహారము లేని భోజనము చేసేటటువంటి వారు. అలాంటి తిండి ఎల్లప్పుడూ తినేవారు అస్వస్థులుగా ఉండటమే కాక ఇతరులను కూడా అస్వస్థులుగా చేస్తారు. మనము ఎంతో మంది గురువులని కలుస్తాము. వారెంతో బాగా బోధిస్తారు. కానీ ఇతర బోధనలతో కలపకుండా స్వీయ అనుభవముతో బోధించే గురువుల వద్ద నుండి గ్రహించినదే శిష్యులు జీర్ణించుకోగలరు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. సంతోషము పొందుటకు మంత్రము. మహా తపస్సులు తమ గాఢ ధ్యాన స్థితిలో అనుభూతిని పొందే అక్షర, ధ్వని, పదము లేక పద సముదాయములను మంత్రము అని అంటారు. ఇది మానవులు మాట్లాడుకునే భాష కాదు. చైతన్య పరమావస్థలో గ్రహింపబడిన ఈ ధ్వనులు అచంచలులుగా సాధకుని సంపూర్ణ నిశ్శబ్ద స్థితి చేరే వరకు దారి చూపుతాయి. మంత్రములో లీనమవుతున్న కొలది మంత్రము నూతన అర్థాలను వెలువరిస్తుంది. చైతన్య స్థితిలో ఉండే అత్యున్నత పరిమితిని అది తెలియజేస్తుంది. మహోన్నత సాంప్రదాయాలకు చెందిన మంత్రాలను స్వప్రయోజనాల కోసం బజారులో అమ్మజూపడం చాలా విచారకరము. వివిధ పొరలున్న మానవ స్వరూపము వలె మంత్రము కూడా ఉన్నది. స్థూలము, సూక్ష్మము, అతి సూక్ష్మము, సూక్ష్మాతి సూక్ష్మం. ఉదాహరణకు ఓంను తీసుకుందాం. ఆ, ఉ, మా ఈ 3 అక్షరములు జాగృత, స్వప్న, బించును. మంత్రము యొక్క 4వ స్థితికి లేక ఉన్నత స్వరూపమునకు రూపము లేదు, ధ్వని లేదు, అనిర్వచనీయము. లయయోగ విధానమును అర్థము చేసుకొనిన సాధకుడు మంత్రము యొక్క దేహరహిత స్థితి, పరమ చైతన్యమును తెలుసుకొనగలడు. మంత్రము అతి శక్తి సంపన్నము, అవసరమైనది. అది ప్రార్థన యొక్క సంక్లిప్త సారము. మంత్రమును ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనినచో అది మనము ముందుకు పోవుటకు దారి చూపుతుంది. నేను నేర్చుకున్న ఏదో ఒక క్రొత్త మంత్రమును నాకు ఇంతకు ముందు తెలిసిన వాటి కంటే మంచి శక్తులు ఉంటాయన్న ఆశతో భౌతికమైన వస్తువులు ప్రోగు చేసే వాళ్ళలాగా నేను మంత్రాలను ప్రోగు చేసేవాడిని. ఒక్కొక్కసారి నా సహచర విద్యార్థులతో పోల్చుకుంటూ నా మంత్రము వాని మంత్రము కన్నా శక్తివంతమైనది అని అనుకునేవాడిని. నేను అపరిణిత వ్యక్తిని. నేను దానిని వెర్రి పారమార్థికం అంటాను. ఉత్తర కాశీ, హర్సిల్ మధ్యనున్న హిమాలయ శ్రేణులలో ప్రశాంతంగా నివసిస్తున్న స్వామీజీ ఒకరుండేవారు. నేను ఆయనకు చూడటానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని ఆయన అడిగారు. నేను ఒక మంత్రాన్ని పొందుదామని వచ్చాను అని నేను జవాబిచ్చాను. నువ్వు వేచి ఉండవలసి వస్తుంది అని ఆయన అన్నారు. పాశ్చాత్యులు మంత్రమును పొందటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సొమ్ము అయినా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు, కానీ ఓరిమితో నిరీక్షించటానికి ఇష్టపడరు. నేను అదే ప్రయత్నం చేశాను. స్వామి, నేను తొందరలో ఉన్నాను అని అన్నాను. అలాగైతే వచ్చే సంవత్సరము రా అని ఆయన అన్నారు. ఇప్పుడు ఉంటే నేను ఎన్ని దినాలు ఉండవలసి వస్తుంది అని నేను అడిగాను. నువ్వు ఎన్ని దినాలు నిరీక్షించాలని నేను భావిస్తున్నానో అన్ని దినాలు నువ్వు వేచి ఉండాలి అని ఆయన జవాబిచ్చారు. అందుచేత నేను 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఓర్పుతో నిరీక్షించాను. కానీ స్వామీజీ నాకు మంత్రమును అనుగ్రహించలేదు. 4వ రోజున ఆయన అన్నారు, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, ఎల్లప్పుడూ దానిని జ్ఞాపకము ఉంచుకుంటానని మాట ఇవ్వు. నేను ఆయనకు మాట ఇచ్చాను. గంగా తీరమునకు వెళ్దాం పద అని ఆయన అన్నారు. లెక్కలేనంత మంది సాధువులు ఆధ్యాత్మిక అనుష్ఠానములకు గంగానది తీరాన జరిపారు. అక్కడే వారు ఉపదేశమును పొందారు. నేను నదీ తీరమున నిల్చొని
నేను ఈ మంత్రాన్ని మర్చిపోనని వాగ్దానం చేయుచున్నాను అని అన్నాను. ఈ వాగ్దానాన్ని పలుమార్లు చేసినా ఆయన ఆలస్యం చేస్తూ వచ్చారు. ఆఖరికి ఆయన అన్నారు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా సరే సంతోషంగా జీవించు. ఇదే నా మంత్రము. జైలు శిక్ష అనుభవిస్తున్నా సరే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆఖరుకు నరకము లాంటి ప్రదేశంలో ఉన్నా అక్కడ స్వర్గాన్ని స్థాపించబ్బాయి. జ్ఞాపకం ఉంచుకో. సంతోషం అనేది మనం తయారు చేసుకున్నది. దానికి మానవ ప్రయత్నమే కావాలి. సంతోషాన్ని నీకు నువ్వే సృష్టించుకోవాలి. నా ఈ మంత్రాన్ని జ్ఞాపకము ఉంచుకో. మననం చేసుకోవటానికి నాకు ఒక అనూహ్య శబ్దాన్ని ఆయన ప్రసాదిస్తారని ఆశిస్తూ రావటం వల్ల నాకు ఒక పక్క విచారము, వేరొక పక్క ఆనందము కలిగాయి. కానీ ఆయన ఆచరణలో ప్రమేయమున్న ప్రయోగాత్మక ప్రయోగాత్మకి నా జీవితంలో ఈ మంత్రాన్ని వాడాను. ప్రతి చోట అది పనిచేయడం చూశాను. ఆయన ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక ఔషధము ఎంతో అనుభవజ్ఞుడైన వైద్యుడు ఇచ్చే ఔషధము కన్నా మిన్నగా కనిపిస్తుంది. తనకు తాను నయం చేసుకోవటానికి మంచి మార్గం. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. తేనెటీగల కొరకు మంత్రము. ఆప్త మంత్రం అనే ఒక రకమైన మంత్రం ఉంది. అది అందించే ఋషికి మాత్రమే అది చెందుతుంది. అలాంటి మంత్రముతో నాకున్న అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. ఋషికేశ్ ప్రాంతంలో నదికి అవతలి ఒడ్డున ఉన్న కుటీరంలో ఒక స్వామి నివసిస్తుండేవారు. అక్కడకు చేరడానికి మీరు గంగానది పైన ఊగిసలాడే రోప్ బ్రిడ్జ్ పై దాటాలి. ఆ రోజుల్లో ఋషికేశ్ కిక్కిరిసి ఉండేది కాదు. రాత్రి సమయంలో అప్పుడప్పుడు అడవి ఏనుగులు వచ్చి మా గుడిసెల గోడల పైన కప్పుల పైన ఉన్న గడ్డిని తినేస్తుండేవి. మేము లోపల కూర్చొని ఉండగా 30-40 దాకా ఉన్న పెద్ద ఏనుగుల మంద వచ్చి అప్పుడప్పుడు సగం కప్పుని తినేస్తూ ఉండేవి. ప్రజలు కూడా సంచరిస్తూ ఉండేవి. పులులు కూడా సంచరిస్తుండేవి. అవి ఇంకా అనాగరికపు రోజులు. మా గురువుగారి ఆజ్ఞ మేరకు నేను నదికి అవతలి ఒడ్డున ఉన్న స్వామివారి వద్ద ఉండటానికి వెళ్ళాను. నేను అక్కడ బస చేసినా అక్కడి ఆచారాలను నేను కూడా పాటించవలసిన అవసరం ఉండటం వల్ల రోజు ఉదయం ఆయనతో గంగానదిలో స్నానము చేయటానికి వెళ్ళేవాడిని. స్నానానంతరము ఒక చెట్టు కొమ్మ విరచి పందుము పుల్లగా చేసుకొని దంతధావనము చేసుకునే వాళ్ళం. ప్రతిరోజు ఈ పని చేసే వాళ్ళం. స్వామివారి శిష్యులలో ఒకరు చెట్టు ఎక్కి కొమ్మ విరిచి పందుము పుల్లగా చేసేవారు. ఒకరోజు స్వామివారే చెట్టు ఎక్కారు. సామాన్యంగా ఆయన ఈ పని చేయకపోయినా ఈసారి ఆయన నాకేదో చూపించదలుచుకున్నారు. ఆయన వయస్సు 70 సంవత్సరాల పైనే ఉన్నా ఆయన అవలీలగా చెట్టు ఎక్కారు. ఈ చెట్టుపై తేనెటీగల పట్టు ఉన్నా దానిని తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. దానికి బదులుగా పట్టుతో ఉన్న కొమ్మ ఎక్కి ఆ తేనెటీగలతో సంభాషించడం మొదలుపెట్టారు. స్వామీజీ ఆ తేనెటీగలను కదల్చకండి అని క్రింద నుండి అరిచాను. వాటిని కదల్చుతే అవి నన్ను కుట్టివేస్తాయన్న భయంతో నా ముఖాన్ని చేతులతో దాచుకున్నాను. ఆ తేనెటీగలు చాలా పెద్దవి, ప్రమాదకరమైనవి. అవి 10 కన్నా ఎక్కువ కుడితే మనిషి బ్రతకడం కష్టం. స్వామీజీ ఆ పట్టు ప్రక్కనే ఉన్న కొమ్మను విరిచారు. కానీ తేనెటీగలు కదలలేదు. ఆయన క్షేమంగా కిందకు దిగి, ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళి ఒక కొమ్మ విరుచుకొని రా అని ఆజ్ఞాపించారు. నాకేమీ అక్కరలేదు, అది లేకుండా నేను జీవించగలను అని నేను సమాధానం చెప్పాను. నేను చెట్టు ఎక్కాలని మీరు కోరితే మొదట నాకు మిమ్మల్ని రక్షించిన మంత్రం ఉపదేశించండి అని చేతులు జోడించాను. ఆ రోజుల్లో నాకు మంత్రాలంటే పారవశ్యం కలిగేది. ఆయన మంత్రము నేర్చుకొని దానితో ప్రజలకు నా గొప్ప చూపించాలని ఆశగా ఉండేది. అది నా ఉద్దేశం. నువ్వు చెట్టు ఎక్కితే నీకు మంత్రం చెబుతానని స్వామీజీ సెలవిస్తే పట్టుదాకా చెట్టుని ఎక్కాను. నువ్వు తేనెటీగల దగ్గరకు వెళ్ళు,
వాటితో ముఖాముఖి మాట్లాడు. నేను మీ ప్రక్కనే నివసిస్తున్నాను. నేను మీకు హాని చేయను. మీరు నాకు హాని చేయకండి అని వాటితో చెప్పు అని స్వామీజీ చెప్పారు. ఇదేమి మంత్రము కాదు అని స్వామీజీతో అన్నాను. నేను చెప్పినట్టుగా దగ్గర ఉండి వాటి చెవిలో నువ్వు చెప్పగలగాలి అని ఆయన బదులు చెప్పారు. వీడికి హిందీ భాష ఎలా తెలుస్తుంది అని అడిగాను. వాటికి హృదయంతో మాట్లాడే భాష తెలుసు. అందుచేత వాటికి అన్ని భాషలు తెలుసు. వాటితో మాట్లాడు అని ఆయన బదులిచ్చారు. నాకు సందేహం ఉన్నా ఆయన ఆదేశించినట్లు చేశాను. ఆశ్చర్యం! ఆ తేనెటీగలు నన్ను కుట్టలేదు. స్వామీజీ, ఏమిటివి, సాధు తేనెటీగలా అని అన్నాను. ఆయన నవ్వి, ఈ మంత్రము ఇంకొకరికి ఉపదేశించకు. ఇది నీ ఒక్కడికే పనిచేస్తుంది. నేను చెప్తున్నది మర్చిపోకు అని అన్నారు. తరువాత జన సమూహం ఉన్న ప్రదేశాలలో నేను ప్రయాణించినప్పుడు సామాన్యంగా నేను ఊరి చివరలోనున్న తోటలో బస చేసేవాడిని. ప్రజలు నన్ను చూడడానికి అక్కడికి వస్తుండేవారు. పరిణితి పొందిన యువకుడిని డాంబికాలు చేయాలని కోరిక. నేను చెట్టు ఎక్కి యథాలాపంగా తేనెపట్టు నుండి కొంచెం తేనె పిండుకునేవాడిని. తేనెటీగలు నన్నేమి చేసేవి కావు. ఇది అందరినీ ఎల్లప్పుడూ ఆశ్చర్యపరిచే అద్భుత కృత్యం. నేను పంజాబ్ రాష్ట్రంలో ఉన్న భవానీలో ఉండగా నాకు బాగా పరిచయం ఉన్న ఒక కంసాలి వచ్చి, దయచేసి నాకు ఈ మంత్రాన్ని ప్రసాదించండి అని కోరాడు. నేను ఈ మంత్రం మరెవరికి ఉపయోగపడదని స్వామీజీ చెప్పారన్న విషయం మర్చిపోయి అందుకు నేను అంగీకరించాను. అతనికి తేనెటీగలతో ఎలాగ మాట్లాడాలో చెప్పాను. అతడు చెట్టు మీద తేనెపట్టు వరకు ఎక్కి మంత్రము చెప్పాడు. కానీ అది పనిచేయలేదు. వందలలో తేనెటీగలు ఆయన్ను చుట్టుముట్టి కుట్టివేశాయి. ఆయన చెట్టు మీద నుండి కిందకు పడ్డాడు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాము. అతడిని నేను చంపివేయలేదు కదా అన్న విచారం నాకు పట్టుకుంది. ఆయన ప్రాణాలు కాపాడమంటూ అదే పనిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాను. 3వ రోజున నాకు ఈ మంత్రం ఉపదేశించిన స్వామీజీ ఆసుపత్రి వద్ద కనబడడం చూసి ఆశ్చర్యపోయాను. నువ్వేం చేశావు? నీ డాంబికాలతో ఒకరిని ఇంచుమించు చంపేశావు. నీకిది ఆఖరి గుణపాఠం అవ్వాలి. ఆయన తెల్లవారేసరికి కోలుకుంటాడు. కానీ నీకిచ్చిన ఈ మంత్రశక్తిని ఉపసంహరిస్తున్నాను. దానిని నువ్వు ఇంకెప్పుడు వాడలేవు అని అన్నారు. అప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. కొన్నిసార్లు మహాత్ముల వచనాలే మంత్రశక్తి కలిగి ఉంటాయి. మహాత్ములు ఎప్పుడైనా నీతో మాట్లాడితే ఆయన మాటలు మంత్రాలుగా అంగీకరించి వాటిని అభ్యాసం చెయ్యాలి. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము అధ్యాయం 3 అంతర్భాగము. మంత్రం దుర్వినియోగం. మఠములోనున్న వ్రాత పుస్తకములలో కొన్నిటి దగ్గరకు వెళ్ళటం పూర్తిగా నిషేధింపబడినది. వాటిని మఠాధిపతి తప్ప ఇంకెవరూ చదవడానికి వీలు లేదు. వాటిని ప్రయోగ శాస్త్రములు అని పిలిచేవారు. అవి వ్యక్తిని చాలా ముందుకు తీసుకువెళ్ళే సాధనాలు. ఆ మిగతా పుస్తకాలతో నువ్వు ప్రయోగాలు చేయకూడదు అని మా గురువుగారు చెబుతూ ఉండేవారు. కానీ నాకు మొండి పట్టుదల. వాటిలో ఏమి వ్రాసారో అన్న కుతూహలం. నాకు 8 సంవత్సరాల వయస్సు. 18 నాకు 18 సంవత్సరాల వయస్సు. భయం లేదు. దానితో కొంత దుస్సాహసం. నేను సాధనలో చాలా ముందుకు వెళ్ళిన వాడిని. తెలుసుకొని ఉపయోగించుకోవడానికి కాకపోతే ఈ గ్రంథాలు ఎందుకు రాశారు? ఆ మిగిలిన పుస్తకాలలో వ్రాసిన సాధనలతో నేను తప్పక ప్రయోగాలు చెయ్యాలి. నా గురువుగారు చాలా శక్తివంతులు. ఏమైనా పొరపాటు జరిగితే ఆయన నన్ను రక్షిస్తారు అని ఆలోచించాను. ఒక ప్రయాణంలో మా గురువుగారి వ్రాత పుస్తకములలో ఒకదానిని ఆయన కొరకు పట్టుకు రమ్మన్నారు. అది మాత్రం తెరవకూడదు అని చెప్పారు. ఎంతో జిజ్ఞాసతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ వ్రాత పుస్తకమును ఆయన నా వద్ద వదిలివేస్తే నేనొక్కడినే ఉన్నప్పుడు అది తప్పక చదువుతాను అని. ఒక సాయంత్రము గంగానది తీరమున ఉన్న ఒక కుటీరము దగ్గరకు చేరాము. మా గురువుగారు దానిలో విశ్రమించటానికి వెళ్ళారు. ఇప్పుడు ఈ వ్రాత పుస్తకము చదవడానికి అవకాశము దొరికినది అని అనుకున్నాను. ఆ కుటీరానికి ఒకే తలుపు, కిటికీలు లేవు. పైనుండి తలుపునకు గడియ వేసెను. ఆ రాత్రంతా వ్రాత పుస్తకములలో ఏముందో
తెలుసుకోవాలని నిర్ణయించాను. అది చక్కటి వెన్నెల రాత్రి. దాని వెలుగుతో అంతా బాగా కనిపిస్తుంది. ఆ వ్రాత పుస్తకము కాగితములో చుట్టబడి తాడుతో ముడివేయబడి ఉన్నది. తీరుబాటుగా దానిని విప్పి చదవటం మొదలుపెట్టాను. దానిలో ఒక ప్రత్యేక సాధన, దానివల్ల వచ్చే పరిణామాలు వర్ణింపబడ్డాయి. గంటసేపు చదివిన తర్వాత ఈ సాధన ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించింది. ఆ వ్రాతపత్రిని పక్కన పెట్టాను. ఈ సాధనని సిద్ధులైన యోగులే చేయాలని, అది సమంగా చేయకపోతే అది చాలా ప్రమాదకరమని చెప్పబడి ఉంది. ఆ పిన్న వయసులో నేనప్పుడే సిద్ధి పొంది ఉన్నానని అనుకున్నాను. ఆ సాధనను చేయటం మొదలుపెట్టాను. కొన్ని మత మత కర్మాచరణములు చేస్తూ ఒక పద్ధతిలో ఒక ప్రత్యేక మంత్రాన్ని పునరుచ్చరిస్తూ చేయవలసి వస్తుంది. ఆ మంత్రము ఆ మనిషిలోని అంతర్శక్తిని బహిర్శక్తిని కూడా మేల్కొల్పుతుంది. ఆ మంత్రమును 1001 పునశ్చరణ చేయవలనని పుస్తకములో ఉన్నది. నేను 900 సార్లు పునశ్చరణ చేశాను. ఏమి అవుతున్నట్టు కనిపించలేదు. దీని వలన ఏమి జరగదు అని నిర్ధారణకు వచ్చాను. కానీ 940 సార్లు అయినప్పటికీ దగ్గరలో ఒక పెద్ద దృఢ కాయురాలిని చూశాను. ఆమె కర్రలు ప్రోగు చేసి మంట రాజేయడం మొదలుపెట్టింది. అప్పుడు పెద్ద గిన్నెలో నీరు నింపి మంటపై ఉంచి మరిగించటం మొదలుపెట్టింది. అప్పటికి 963 సార్లు లెక్క పెట్టాను. నేను ఆఖరుకి లెక్క పెట్టినది 970. తర్వాత లెక్కపోయింది. ఎందుచేతనంటే అదే దిశ నుండి ఒక ఆజానుబాహువు రావడం చూశాను. ఇది మంత్రమహిమ అయి ఉంటుంది. అతని ప్రక్క చూడకుండా 1001 సార్లు పునశ్చరణ పూర్తి చేశాను అని మొదట అనుకున్నాను. కానీ అతను నా ప్రక్క రావడం మొదలుపెట్టాడు. నేనెప్పుడు అంత అసాధారణమైన పెద్ద ఆకృతి గల మనిషిని చూడలేదు, ఊహించలేదు. అందుకు తోడు అతడు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. నా కోసం ఏమి వంట చేశావు అని అతనామెను అడిగాడు. నా దగ్గర ఏమీ లేదు, నువ్వేమైనా ఇస్తే నేనది వండుతాను అని ఆమె జవాబిచ్చింది. ఆయన నన్ను చూపించి, అక్కడ కూర్చుని ఉన్న ఆయనను చూడు, అతడిని ముక్కలు ముక్కలుగా కోసి నాకు వంట చేయకూడదా అని అన్నాడు. అది వినగానే నా పళ్ళు బిగుసుకుపోయి లెక్క పెడుతున్న మాల నా చేతిలో నుండి జారిపోయింది. నేను మూర్ఛపోయాను. అలాగే స్పృహ లేకుండా ఎంతసేపు ఉండిపోయానో నాకే తెలియదు. నాకు తెలివి వచ్చినప్పటికీ నా గురువుగారు నా ముందు నిల్చుని ఉన్నారు. ఆయన బుగ్గ మీద ఒక లెంప వేసి, ఏ ఏ తెలివి తెచ్చుకో అని అన్నారు. నాకు లిప్త మాత్రం తెలివి వచ్చి, బాబోయ్, రాక్షసుడు నన్ను తినివేస్తాడు అంటూ అరిచి మళ్ళా మూర్ఛబోయాను. ఇలాగ 3-4 సార్లు అయ్యాక నా గురువుగారు ఒక తన్ను తన్ని, లే, ఇలాగ ఎందుకు చేశావు? ఈ మంత్రాలు సాధన చేయవద్దని నీకు చెప్పాను. దానికి తోడు నన్ను లోపలను ఉంచి గడియ వేశావు అని అన్నారు. ఈ అనుభవంతో మంత్రాల మహిమ నాకు బాగా తెలిసింది. మా గురువుగారు ఉపదేశించిన మంత్రాన్ని సాధన చేయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న విషయాలకు కూడా దాని మీద ఆధారపడడం మొదలుపెట్టాను. నేను చిన్నప్పుడు చాలా చిలిపిని, పిచ్చి పనులు చేస్తుండేవాడిని. కానీ నా మంత్రం నన్ను జాగరూకుడిని చేసి నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండేది. ఆధ్యాత్మిక శిక్షణతో మంత్రాన్ని జాగ్రత్తగా ఉపయోగించకపోతే నాకైనట్టే అది మంత్రభ్రమకు దారితీస్తుంది. శిక్షణ లేని అశుచి అయిన మనస్సు యొక్క ఫలితాలే మతి భ్రమలను కలుగజేస్తాయి. మనస్సును పవిత్రము చేసి దానిని అంతర్దిశగా త్రిప్పినప్పుడు మంత్రము చాలా సహకారి అవుతుంది. మంత్రము అర్థం తెలుసుకోకుండా సరి అయిన భావనలు ప్రజ్వరిల్లవు. భావోద్వేగము లేనప్పుడు మంత్రాన్ని ఊరకనే వల్లే వేయడం వల్ల పెద్ద లాభం ఉండదు. భావోద్వేగము లేనప్పుడు మంత్రాన్ని ఊరకనే వల్లవేయడం వల్ల పెద్ద లాభం ఉండదు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. నన్ను చితకబాదారు. నా అంతర్గత భావాలు, నా ప్రవర్తన ఎలాగ ఉన్నాయో తెలుసుకోవటానికి ఒకసారి మౌనవ్రతం ఆచరించాను. రామ జన్మభూమి అయిన అయోధ్యకు ఆవలయున్న సరయూ నది ఒడ్డున నివసిస్తూ ఉండేవాడిని. అక్కడి ప్రజలకు నేను మౌనవ్రతమును ఆచరిస్తున్నానని తెలుసు.
నేను భిక్షకు రాలేనని తెలుసు కనుక రోజుకొకసారి ఆహారం తెచ్చేవారు. అది వేసవి. నాకు ఆశ్రయం లేదు. అకస్మాత్తుగా ఒక సమయంలో ఆకాశం మేఘాల గర్జనతో నిండి పెద్ద వాన కురియడం మొదలుపెట్టింది. నా దగ్గర కప్పుకోవటానికి ఒక బొంత మాత్రమే ఉండడం చేత వాన నుండి తడవకుండా ఉండటానికి సమీపంలో ఉన్న గుడి దగ్గరికి చేరాను. అప్పటికే చీకటి పడిపోయింది. వెనుక నుండి దేవాలయాలలోనికి వెళ్ళి తడవకుండా కూర్చున్నాను. ముగ్గురు దేవాలయ పరిరక్షకులు కర్రలతో వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావని ప్రశ్నించారు. నేను ఒక దొంగనని వాళ్ళు అనుకున్నారు. మౌనవ్రతంలో ఉండటం చేత నేను సమాధానం చెప్పలేకపోయాను. దానితో వాళ్ళు తమ కర్రలతో నన్ను చితకబాదారు. ఆ దెబ్బలతో నాకు స్పృహ పోయింది. ఈ ఆగంతకుడు ఎవరని చూడడానికి దేవాలయ పూజారి లాంతరు పట్టుకొని వచ్చాడు. తల నుండి రక్తము కారుతూ వల్లంతా చెక్కుకుపోయిన పరిస్థితిలో నేను ఉన్నాను. నన్ను బాగా తెలిసిన ఆ పూజారి నా పరిస్థితి చూసి చలించిపోయారు. నాకు తెలివి వచ్చాక ఆయన దేవాలయ సేవకులు తమ తప్పిదాన్ని మన్నించమని కోరారు. ఆనాడు కఠోరమైన నియమాలు పాటించడము సులభము కాదని అర్థమైంది. నా స్వీయ సాధన పదంలో కొనసాగాను. కానీ పట్టణ ప్రాంతాలలో సంచరించటము మానేశాను. అన్ని శిక్షణ చికిత్సల పద్ధతులలో మనస, వాచ, కర్మన జాగరూకత కల స్వీయ శిక్షణ అత్యుత్తమమైనది. నా సంకల్పాన్ని వృద్ధి చేసుకునేవాడిని. ఎప్పుడు నా భావాల, ఆలోచనల, వాక్కు, కర్మల యొక్క జాడలను పోగొట్టుకోకుండా ఉండేవాడిని. ఆ రోజులలో ఎప్పుడైతే ధ్యానంలో జాగరూకమైన మనస్సును నిశ్చల స్థితికి తీసుకొని రాగలిగేవాడినో అప్పుడు నిద్రాణ స్థితిలో మనస్సు నుండి ఆలోచన బుడగలు అకస్మాత్తుగా పైకి లేస్తుండేవని కనుగొన్నాను. మనస్సును దాని మార్పులను నిగ్రహించుకోవడం నేర్చుకునేటప్పుడే స్వీయ పర్యావలోకన విశ్లేష మరియు ధ్యానం ప్రక్రియల ద్వారా వెళ్ళడము చాలా ముఖ్యము. మనస్సు నిగ్రహించుకోవడం తెలుసుకొనుటకు జాగరూకతతోనున్న మనస్సును నిద్రాణమైన మనస్సుల యొక్క అనుబంధము జాగ్రత్తగా అర్థం చేసుకొనుటకు చాలా కాలం పట్టింది. ఇప్పుడు నా మనస్సును జయించాను. నా మనస్సు నా స్వాధీనంలో ఉంది అని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ కొన్ని రోజులలో నిద్రాణమైన మనస్సులోని అగాధాల నుండి ఏదో తెలియని బుడగ పైకి లేచి జాగృతమైన నా మనస్సును అదుపులోనికి తీసుకునేది. దానితో నా ప్రవర్తన, నడవడులలో మార్పులు రావడం జరిగేవి. ఒక్కొక్కసారి నాకు ఆశాభంగం కలగడం, నిరుత్సాహపడడం జరిగేవి. కానీ ఎల్లప్పుడూ అటువంటి సమయాలలో సహాయం చేసి దారి చూపే వ్యక్తులను కలియగలిగే వాడిని. ప్రారంభంలో ఎక్కువగా ఆశించకుండా ఆశించే అభ్యర్థిగా జాగరూకతతో ఉండటము, ధ్యానం చేయటంలో చలించకుండా ఉండటము ఎల్లప్పుడూ తెలివైన పని. ధ్యాన నిమగ్నతకు వెనువెంటే దొరికే సాధనము ఏమీ లేదని నాకు చెప్పబడింది. ఈ కాలపు సాధకులు ధ్యానం వల్ల వెనువెంటనే ఫలితాలు ఉండాలని అనుకుంటారు. ఈ ఊహలు వారికి ఆకాశ సౌదాలు నిర్మించటం, భవనాలు రావటం, ఎన్నెన్నో భ్రాంతులు కలగటం జరుపుతాయి. ఇవన్నీ వారు ఆధ్యాత్మిక అనుభవాలని అనుకుంటారు. కానీ అవన్నీ వారి నిద్రాణ మనస్సు కలిగించేవే. దాని పర్యవసానంగా కలిగిన నిరుత్సాహం వారిలో భంగపాటు కలిగిస్తుంది. వారు ధ్యాన ప్రక్రియను మానివేయవచ్చు, లేక వారి పురోగతికి ప్రమాదకరములైన వింత పద్ధతులు అవలంబించుట మొదలు పెట్టవచ్చు. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్. జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము, తంత్ర ప్రత్యేక సాధన. నా సహచర శిష్యుని తండ్రి బెంగాలులోని మేదనీపూర్లో పెద్ద సంస్కృత పండితుడు. మా కలయిక ముందు అతని 18వ ఏట ఆయన కుటుంబం అతని వివాహానికి బలవంతం చేసింది. వివాహ సమయం సాయంత్రం. హిందూ సాంప్రదాయం ప్రకారం వధూవరులు హోమం కార్యక్రమంలో పాల్గొని అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తారు. 4వ అడుగు వేస్తూ అతడు ఆగి అక్కడి నుండి గెంతి
గెంతిపోవా గెం 4వ అడుగు వేస్తూ అతను ఆగి అక్కడి నుండి గెంతి పొలాల్లోకి పారిపోయాడు. పెండ్లికి వచ్చిన వారికి ఆయన ప్రవర్తన అర్థం అవ్వలేదు. వాళ్ళు ఆయనను వెంబడిస్తూ పరిగెత్తారు. కానీ ఆయననని పట్టుకొనలేకపోయారు. గంగానది తీరమును చేరే వరకు ఆయన ఎన్నో దినాలు నడిచాడు. నదిని అంటిపెట్టుకుంటూ వెళ్తూ అంటిపెట్టుకుంటూ వెళ్తూ ఆధ్యాత్మిక గురువుగారి కోసము వెతుకుతూ వెళ్ళాడు. 6 సంవత్సరముల పాటు ఎన్నో అనుభవాలు చవిచూచాడు. కానీ గురువుగారు లభ్యం అవ్వలేదు. అప్పుడు హిమాలయాలలో ఉన్న శ్రీనగర్లో మా గురువుగారిని కలిశాడు. వాళ్ళు కలియగానే మా గురువుగారు ఆయన్ని కౌగలించుకున్నారు. ఆయనకు వాళ్ళిద్దరూ పూర్వ పరిచితులని తెలుసు. 3 మాసములు మా గురువుగారితో నివసించాక నా సహచర శిష్యుడిని గంగోత్రి వెళ్ళమని ఆదేశించారు. అక్కడ ఒక గుహలో మేమిద్దరము నివసించాము. ఒకనాడు మాటల సందర్భములో తన జన్మస్థలము మేదనీపూర్ గురించి చెబుతూ నేనెప్పుడైనా అటు వైపు వెళ్ళటం తటస్థిస్తే తను సర్వసంగ పరిత్యాగి అయినట్టుగా హిమాలయాలలో ఉంటున్నట్టుగా తన కుటుంబానికి తెలియజెప్పమని నన్ను కోరాడు. ఆనతి కాలంలో నేను ఆ ఊరు వెళ్ళాను. అక్కడ ఆయన వివాహమాడబోయిన మహిళను కలిశాను. అతను ఇంకా తిరిగి వస్తాడని ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆమె పెళ్లితంతు పూర్తవ్వలేదు కాబట్టి ఆమెను ఇంకెవరైనా వివాహం చేసుకోమని సలహా ఇచ్చాను. నా వద్ద నుండి అటువంటి సలహా వినగానే ఆమె మండిపోతూ నువ్వు నీ సహచర శిష్యుడు దైవాన్ని కాక దయ్యాలను కొలుస్తున్నారు అని దూషించారు. ఊరి చివరనున్న నా కుటీరానికి తిరిగి వెళ్ళాను. ఆ ప్రాంతంలో తంత్ర అభ్యాసము ఉంది. ఆ ప్రాంతంలో ఇంచుమించు అన్ని గుహలలో కాళీమాతను కొలుస్తారు. తంత్ర గురించి చాలా విన్నాను. కొన్ని గ్రంథాలు కూడా చదివాను. ప్రయోగాత్మకంగా ఈ అభ్యాసము రుజువు పరచగలిగే వ్యక్తిని కలిసి వాటి నిర్ధారణలో ఏమీ అనుమానాలు లేకుండా చేసుకోవాలని నాకెంతో కోరికగా ఉండేది. నా స్నేహితుని బంధువు నాకు 92 సంవత్సరముల మహమ్మదీయ తాంత్రికుణ్ణి పరిచయం చేశారు. ఆయనను కలిసి 3 గంటలు మాట్లాడాను. ఆయన అక్కడి ప్రజలలో ఎంతో గౌరవము పొందుతున్న మౌల్వి. ఆయన ఖురాన్ను సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తి. మరుసటి రోజు ఉదయం ఆ మౌల్వి గారు నన్ను ఊరికి చివరనున్న చెరువు వద్దకు తీసుకొని వెళ్లారు. ఆయనతో పాటు ఒక కోడిని కూడా పట్టుకొని వచ్చారు. ఆ కోడిని తాడుతో కట్టి తాడు రెండవ కొసను అరటి చెట్టుకు కట్టారు. తాను కూర్చొని జరుగుచున్నది జాగ్రత్తగా చూడమని చెప్పారు. ఏదో ఉచ్చారణ చేస్తూ నల్లటి బఠానీ గింజలను ఆ తాడు మీదకు విసురుతూ వచ్చారు. ఆ కోడి రెపరెప కొట్టుకొని నిశ్చలపోయింది. ఆ కోడి రెపరెప కొట్టుకొని నిశ్చలమైపోయింది. ఆ కోడి చచ్చిపోయినది అని ఆయన అన్నారు. ఇది సృజనాత్మకమైన పని కాదు. ఇది దుష్టశక్తి చెడ్డ ప్రయోగం అని తలచాను. ఆ కోడి చచ్చిపోయినట్టు నన్ను రూఢి చేసుకోమని ఆయన చెప్పారు. ఆ కోడిని కొంతసేపు నీటిలో ముంచి ఉండవచ్చా అని అడిగాను. అలాగే చెయ్యి అని ఆయన అన్నారు. ఆ కోడిని నీటిలో 5 నిమిషములు పైగా ముంచి ఉంచి బయటకు తీశాను. నాకు తెలిసినంత వరకు దానికి ప్రాణం లేదు. మరలా దాని మీద నల్ల బఠానీ గింజలు వేస్తూ ఏదో వల్లిస్తూ మరలా దానిని బ్రతికించారు. నేను నిజంగా అదిరిపోయాను. ఇప్పుడు తాడు కొస ఒక దానిని నీ నడుముకి ముడివేసి రెండవ కొనను అరటి చెట్టుకి కట్టు. నీకు ఇంకొక ప్రయోగం చూపిస్తాను అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టు చేయకుండా ఆ ముసలి మౌల్విని కోడిని వదిలి ఊరి వైపు పరిగెత్తాను. ఊరు చేరినప్పటికీ ఊపిరి అందలేదు. గ్రామస్తులకు నేనిలాగా ఎందుకు పరిగెత్తుకొని వచ్చానో అంతు పట్టలేదు. మౌల్వి నన్ను చంపాలని చూశారని వాళ్ళతో చెప్పాను. కానీ నన్నెవరూ నమ్మలేదు. మౌల్వి గారు మహనీయుడని ఆ ప్రాంత ప్రజల నమ్మకము. ఈ ఊరు వదిలివేసి అద్భుతాలను చూడాలన్న ఆశలు వదులుకొని నా సాధనను చేసుకుంటే మంచిది అని అనుకున్నాను. అక్కడ నుండి కలకత్తా చేరి అక్కడ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఆర్పి ముఖర్జీ గారితో కొన్ని దినాలు ఉన్నాను. ఆయనకు నా అనుభవం చెప్పి నేను అలాగా ఊహించానా భ్రమించానా
అని అడిగితే లేదు, అలాంటివి జరుగుతూ ఉంటాయి అని ఆయన అన్నారు. తరువాత కొందరు యోగులను అలాంటి అద్భుతాలు ఎలాగ సాధించగలరని ప్రశ్నించాను. వారు దానిని విశదీకరించలేకపోయారు. కానీ బెంగాల్ ప్రాంతం ఇలాంటి అభ్యాసాలకు నియమమని ఒప్పుకున్నారు. ఈ సంగతంతా మా ఈ- ఈ- కానీ బెంగాల్ ప్రాంతం ఇలాంటి అభ్యాసాలకు నిలయమని ఒప్పుకున్నారు. ఈ సంగతంతా మా గురువు గారికి నివేదిస్తే ఆయన నవ్వి, నీకు అన్ని రకాల సంగతులు తెలియాలి, కానీ వాటిని నువ్వు అభ్యాసం చేయడానికి ప్రయత్నించకూడదు. నేను నీకు ఉపదేశించిన శిక్షణలో పాల్గొనాలి అని అన్నారు. ఇలాంటి తంత్రాలు తంత్రశాస్త్ర ప్రామాణికాలు కావు. ఇవి తాంత్రికానికి శాఖలు. మనోశక్తిని ఎన్నో విధాలుగా వాడవచ్చును. జీవిత పరమావధి తెలియక మనం మనోశక్తులను వక్రమార్గంలో నడిపి ఇతరులకు హాని చేయవచ్చును. కానీ మనోశక్తులను దుష్టమార్గంలో నడిపితే ఆఖరుకు వాటిని నడిపే మనిషిని అవి తినివేస్తాయి. ఇంకా అలాంటి తాంత్రిక శక్తులున్న కొంతమంది వ్యక్తులున్నారు. కానీ వారిలో నిజమైన శక్తి ఉన్నవారు 100కి 1 99 మంది మాంత్రికులే. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. నువ్వు చాలా దొంగతనాలు చేశావు. నా చిన్నతనంలో అద్భుతాలు తెలుసుకోవాలనే కుతూహలం నాలో చాలా ఉండేది. ఒకసారి మేకలు మీద పడుకొని ఉన్న ఒక ఆయనను చూశాను. నాకు అలాగ చేయాలని ఉంది, నేర్పుతారా అని అడిగాను. తప్పకుండా, కానీ మొదట నువ్వు నా కోసం భిక్షం ఎత్తుకొని డబ్బులు తీసుకుని రావాలి. నీ దగ్గర ఉన్న సొమ్మునంతా నాకు ఇస్తానని మాట ఇస్తే నేను నీకు నేర్పుతాను అని ఆయన అన్నారు. అలాగా చాలా మందిని కలిశాను. వారంతా ఒకరినొకరు దూషించుకుంటూ, వానికి ఏమీ రాదు, నేను నీకు మంచివి నేర్పుతాను అనేవారు. ఒక ఆయన పెద్ద సూదిని తన చేతి గుండా పోనిచ్చారు. చూసావా, నెత్తురు రాలేదు, నేను ఇది నీకు నేర్పుతాను. ఈ ప్రయోగం చేసి చూపించి నీవు ధనం ఆర్జించవచ్చును. కానీ ముందుగా నీవు నా శిష్యరికం చేసి నీ ఆర్జనలో ఒక భాగం నాకు ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఆయనను వదిలి మరో ఆయన వద్దకు వెళ్ళాను. ఆయనను చాలామంది గౌరవించేవారు. అంతమంది ఆయనను ఎందుకు అనుసరించేవారో తెలుసుకోవాలని అనుకున్నాను. ఆయన వద్ద ఉన్న ప్రత్యేక విద్య ఏమిటి? ఆయన జ్ఞానియా, పెద్ద యోగియా అని విస్మయము కలిగింది. అందరూ వెళ్ళిపోయే వరకు ఆయన వద్ద వేచి ఉన్నాను. నేనొకడినే మిగిలాక, నీకు తెలిసిన విలాసవంతమైన హోటల్ ఏమిటి అని నన్ను అడిగారు. లండన్ నగరంలో ఉన్న సేవాయ్ హోటల్ అని అన్నాను. నువ్వు నాకు 100 రూపాయలు ఇవ్వు. ఆ హోటలులో ఉన్న భోజన పదార్థాల నుండి రుచికరమైన ఆహారం తెస్తాను అని ఆయన అన్నారు. ఆయనకు 100 రూపాయలు ఇచ్చాను. వెంటనే ఆ హోటల్లో తయారైనట్టే ఆహారం నా ముందు ప్రత్యక్షమైంది. తర్వాత జర్మనీ దేశంలో హేంబర్గ్ అన్న నగరం నుండి ఆహారం కావాలన్నాను. 75 రూపాయలు ఇచ్చాను. నాకు కావాలనుకున్న పదార్థాలు బిల్లుతో సహా దర్శనమిచ్చాయి. నేను ఇంకా మా గురువుగారి దగ్గరకు వెళ్ళడం ఎందుకు, ఈయనతో ఉంటాను. నాకు కావలసినవన్నీ ఈయన సమకూరుస్తారు. ఏ చీకు చింత లేకుండా నేను ధ్యానం చేసుకోవచ్చు అని ఆలోచించాను. నీకు ఎలాంటి గడియారం కావాలి అని ఆయన అడిగారు. నా దగ్గర ఇప్పుడే చక్కని గడియారం ఉంది అని అన్నాను. ఇంకా అంతకన్నా మంచి గడియారం ఇస్తాను అని ఆయన చెప్పి అలాగే చేశారు. ఆ గడియారం చూశాను. ఈ గడియారం స్విట్జర్లాండ్ దేశంలో తయారైనది. ఈయన తయారు చేయటం లేదు. ఈయన మాయ చేసి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులు తెస్తున్నారు అని ఆలోచించాను. 2 వారాల తర్వాత మరలా ఆయన వద్దకు వెళ్ళి వంగి నమస్కారం చేశాను. ఆయనకు తైలమర్దన చేసి వంటలో సహాయం చేశాను. వాటితో ఆయన సంతుష్టుడై ఆయన చేసి చూపిన కార్యాలు నేను కూడా చేయగలిగేటట్లు ఉపదేశించారు. వాటిని సాధన చేశాను. ఒకరోజు మా మఠమునకు చెందిన ఒక వ్యక్తి వచ్చి చూసి ఒక లెంప వాయించి, నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించారు. నన్ను మా గురువుగారి వద్దకు తీసుకుని వెళ్ళారు. నీవు చాలా దొంగతనాలు చేశావు అని అన్నారు ఆయన. నువ్వు తీపి పదార్థాలు అడిగితే అవి ఎవరో ఒకరి దుకాణం నుంచి వస్తాయి. అవి దుకాణం నుండి మాయమవుతాయి. అవి ఏమయ్యాయో దుకాణం యాజమానికి తెలియదు అని ఆయన జవాబిచ్చారు. మరలా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని ఆయనకు వాగ్దానం చేశాను. కొన్నాళ్ల తర్వాత ఢిల్లీలోని కుట్టు మిషన్లు అమ్మే దుకాణంలో పనిచేసిన సేల్స్ మెన్ను కలిశాను.
వానికి హాజీ గారి గురించి, ఆయన శక్తుల గురించి చెప్పాను. నేను పనిచేస్తున్న దుకాణం నుండి ఆయన సింగర్ కుట్టు మిషన్‌ను తెప్పించగలిగితే ఆయనను ఇప్పుడున్న వారిలో మహోన్నత వ్యక్తిగా భావిస్తాను. నా జీవితాంతం వరకు ఆయనను అనుసరిస్తాను అని సేల్స్‌మ్యాన్ అన్నాడు. అందుచేత ఆయన వద్దకు ఇద్దరం కలిసి వెళ్ళాము. ఈ అద్భుతం చేసి చూపెట్టమన్నాము. దానిని వెంటనే తెప్పిస్తాను అని ఆయన అన్నారు. అలాగే అది ప్రత్యక్షమైంది. దుకాణంలో ఇది కనిపించలేదు. తను దానిని దొంగలించానని ఆరోపణ వస్తుంది అని సేల్స్‌మ్యాన్‌కు భయం వేసింది. హాజీ తిరిగి దానిని పంపడానికి ప్రయత్నించారు, కానీ చేయలేకపోయారు. నా శక్తులు పోయాయి అని ఆయన ఏడుపు మొదలుపెట్టారు. ఢిల్లీ తిరిగి వెళ్ళినప్పుడు ఆ సేల్స్‌మన్‌ను తన మిషన్‌ను తీసుకొని వెళ్ళాడు. ఈలోగా షాపులో మిషన్ లేదని తెలుసుకున్న షాపు యాజమానులు సమాచారము పోలీసులకు తెలియజేశారు. పోలీసులు దానిని సేల్స్‌మెన్ వద్ద ఉన్నట్టుగా చూచి కోర్టులో వారిని హాజరుపరిచారు. వాడు చెప్పింది ఎవరూ నమ్మలేదు. వానికి శిక్ష వేశారు. నాకు అలాంటి అనుభవాలు ఎన్నో అయ్యాయి. మీకన్నా అతీత శక్తులున్న వారు ఉన్నారు. నేను వెళ్ళి వారిని అనుసరిస్తాను అని మా గురువుగారిని హేళన చేస్తుండేవాడిని. తప్పకుండా వెళ్ళు. నువ్వు ఎదగాలని, గొప్పవాడివి అవ్వాలని నేను కోరుతాను. నువ్వు నన్ను అనుసరించనక్కరలేదు అని ఆయన అనేవారు. ఇలాంటి అద్భుతాలన్నీ గారడీలని తర్వాత తెలుసుకున్నాను. అవి వాస్తవాలుగా కనిపించినప్పుడు అవి బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర శక్తులు. అవి వాస్తవాలుగా కనిపించనప్పుడు అవి బ్లాక్ మ్యాజిక్, క్షుద్ర శక్తులు. ఆ అద్భుతాలకి ఆధ్యాత్మికతతో ఏమీ సంబంధం లేదు. యోగ సూత్ర 3వ అధ్యాయంలో సిద్ధులు, శక్తులు ఎలాగ సాధించవచ్చో తెలియజేయబడింది. కానీ అలాంటి సిద్ధులు జ్ఞానాభివృద్ధి సాధనకు అవరోధాలు. కోటికొకరికి సిద్ధులు ఉంటాయి, కానీ వారు సామాన్యంగా అజ్ఞానులు, అహంకారులు, అత్యాసులు. కావాలని శక్తులు పొందడానికి ప్రయత్నించటం జ్ఞానాభివృద్ధి సాధన పదము కాదు. బుద్ధుడు, యేసుక్రీస్తు, మిగతా మహాపురుషులు జరిపిన అద్భుతాలు ఉద్దేశపూర్వకంగా ప్రేరేపణ జరిపినవి కావు. అవి అవసరార్థము చేయబడ్డాయి. అవి గొప్పలు చాటుకోవడానికి, వాటి వల్ల లాభాలు పొందడానికి కాదు. యోగ సాధన పదంలో అప్పుడప్పుడు సిద్ధులు పొందశక్యమైన పరిస్థితులు వస్తాయి. కోరిక లేకపోయినా యోగికి సిద్ధులు శక్యమవ్వచ్చు. జీవిత పరమావధి తెలిసిన వారు వాటిని ఎప్పుడూ దుర్వినియోగపరచరు. సిద్ధి దుర్వినియోగం యోగి నాశనానికి దారితీస్తుంది. సంఘంలో దొంగతనము శిక్షార్హము, నీతి బాహ్యము. గారడి యోగలోనిది కాదు. సిద్ధులు ఉండటము నిజమే, కానీ అవి మహాపురుషులకే ఉంటాయి. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము, మంటలు కురిపించే స్వామి. ఒకసారి నోటి నుండి మంటలు కురిపించే స్వామిని కలిశాను. ఆ మంటలు చాలా దూరం వరకు వ్యాపించేవి. ఆ ప్రక్రియ విశ్వసనీయమైనదా అని పరీక్షించాను. నోటిలో గంధమూలాల్లాంటివి దాచుకొని వదలలేకుండా నీరు పూర్తిగా పుక్కిలించి కడుక్కోమన్నారు. నా మిత్రులను కూడా ఆయనను పరీక్షించమన్నాను. అదంతా నిజంలాగే కనిపించింది. అందుచేత ఈయన మా గురువుగారు కన్నా ఉన్నతమైన సాధన స్థితిలో ఉన్నారన్న నిర్ధారణకు వచ్చాను. నువ్వు నీ కాలాన్ని, శక్తిని మీ గురువుగారితో ఉంటూ వృధా చేసుకున్నావు. నన్ను అనుసరించు, మంచి విద్యలు నేర్పుతాను, నోటి నుండి మంటలు పుట్టించడం నేర్పుతాను అని ఆ స్వామి నాతో అన్నారు. ఆయన మాటలకు వశీకృతుణ్ణి అయిపోయాను. మా గురువుగారిని వదిలి వెళ్ళటానికి నిశ్చయించాను. నేను మా గురువుగారి దగ్గరకు వెళ్ళి, మిమ్మల్ని మించిన గురువును చూడగలిగాను, ఆయన శిష్యుణ్ణి అవదలుచుకున్నాను అని చెప్పాను. చాలా సంతోషం, తప్పకుండా వెళ్ళు. నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. ఆయన ఏమి చేస్తారు అని గురువుగారు అడిగారు. ఆయన నోటి నుండి మంటలు తెప్పిస్తారు. ఆయన చాలా శక్తిమంతులు అని జవాబిచ్చాను. నన్ను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళు అని గురువుగారు కోరారు. మరుసటి రోజు ఉదయము మేమిద్దరం వెళ్ళాము. ఆ స్వామి పర్వతాలలో
23 మైళ్ళ దూరంలో ఉన్నారు. అక్కడకు చేరడానికి మాకు 2 రోజులు పట్టింది. అక్కడకు చేరగానే ఆ స్వామి మా గురువుగారికి వంగి నమస్కారం చేశారు. నేను ఆశ్చర్యపోయి, "ఇయన్నీ మీరు ఎరుగుదురా?" అని మా గురువుగారిని అడిగాను. "అవును, తెలుసు. ఈయన మా మఠం నుండి కొన్నేళ్ల క్రిందట వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎక్కడ దాగున్నాడో నాకు ఇప్పుడు తెలిసింది" అని ఆయన జవాబిచ్చారు. "నువ్వు ఏమి చేస్తున్నావు?" మా గురుగారు ఆయన్ని అడిగారు. "అయ్యా, నోటి నుండి మంటలు పుట్టించడం నేర్చుకున్నాను" అని ఆయన అన్నారు. ఆయన నోటి నుండి మంటలు పుట్టించడం చూడగానే మా గురువుగారు చిరునవ్వు నవ్వారు. "ఇది నేర్చుకోవడానికి తనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడుగు" అని నన్ను ఆజ్ఞాపించారు. ఆ స్వామి తాను సాధించిన దానికి గర్వపడుతూ నాకిది నేర్చుకోవడానికి 20 సంవత్సరాలు పట్టిందని డాంబికంగా చెప్పారు. అగ్గిపుల్ల ఒక నిమిత్త మాత్రంలో నిప్పు పుట్టిస్తుంది. అది నోటి నుండి పుట్టించడానికి 20 సంవత్సరములు తీసుకోదలిస్తే నువ్వు ఒక మూర్ఖుడివి బిడ్డ. ఇది జ్ఞానం కాదు. నువ్వు నిజంగా మహాపురుషులను కలుస్తానంటే వారినెక్కడ కలియాలో మార్గాలు చెప్తాను. వెళ్ళి వారిని కలిసి అనుభవాలను పొందు అని మా గురువుగారు నాతో అన్నారు. తరువాత ఇలాంటి సిద్ధులు సాధన పదంలో ఉన్నారనడానికి చిహ్నాలు మాత్రమేనని తెలుసుకున్నాను. తర్వాత ఇలాంటి సిద్ధులు సాధన పదంలో ఉన్నారనడానికి చిహ్నాలు మాత్రమేనని తెలుసుకున్నాను. ఆధ్యాత్మికతలకు ఈ శక్తులకు ఎటువంటి సంబంధం లేదు. ఈ మానసిక శక్తులను పొంది పరిశీలించిన తర్వాత వీటికి ఏ మాత్రము విలువ లేదని గ్రహించాను. అంతేకాకుండా వీటి సాధనతో ఇతరుల అదృష్టాలను తెలుసుకోగలరు, చెప్పగలరు. ఇవన్నీ పరధ్యాస కలిగించే విషయాలు. ఇవి నీ సాధనకు అడ్డు రానీయకు. స్వాములతో సహా చాలా మంది వ్యక్తులు ఇలాంటి ఆకర్షణలతో తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకున్నారు. ఎవరైనా సిద్ధులు పొందాలనుకుంటే తప్పకుండా ప్రయత్నించవచ్చు. కొన్ని మానవాతీతమైన అద్భుతాలను ప్రదర్శించవచ్చు. కానీ జ్ఞాన సముపార్జన దీనికి పూర్తిగా భిన్నమైనది. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. ఒక అద్భుతమైన స్థితప్రజ్ఞుడు. స్వార్థరాహిత్యము. పారమార్థిక చింత కలిగిన వ్యక్తి అని చెప్పటానికి ముఖ్యమైన సంకేతాలలో ఒకటి. ఆయన ప్రవర్తనలో ఈ గుణము కనిపించకపోతే ఆయన నిజంగా పారమార్థిక చింతన కలిగినవాడు కాదు. నీమ్ కరోలి బాబా అని అందరికీ తెలిసిన గురువుగారు ఉండేవారు. నా పిన్న వయస్సులో నాతో ఆయన స్నేహం చేశాను. హిమాలయాలలో ఉన్న వేసవి విశ్రాంతి స్థావరాలలో ఒకటైన నైనిటాల్లో ఆయన నివసించేవారు. ఆయన బాహ్య ప్రపంచంలో ఉన్నట్టు గోచరించిన ఆయన ఎల్లప్పుడూ అంతర్ముఖంగా ఉండేవారు. ఎవరైనా తనని దర్శించటానికి వచ్చినప్పుడు, "అయింది కదా, ఇప్పుడు నిన్ను నేను చూశాను, నువ్వు నన్ను చూశావు, జా 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 జా" అంటూ వెళ్ళమనేవారు. ఒకరోజు మేమిద్దరము సంభాషించుకుంటున్న సమయంలో హిందూ దేశ శ్రీమంతులలో ఒకరు నోట్ల కట్టలతో ఆయన్ని దర్శించడానికి వచ్చారు. "అయ్యా, ఇవి మీకు సమర్పించడానికి వచ్చాను" అని ఆయన అన్నారు. బాబా ఆ నోట్లను నేలపైన పరిచి వానిపై కూర్చున్నారు. "కూర్చొనడానికి ఇవి మెత్తగా సదుపాయంగా లేవు. పోనీ వెచ్చగా ఉండటానికి మంట వేసుకోవచ్చు కదా అనుకుంటే నా వద్ద పొయ్యి లేదు. వీటితో నాకు ఉపయోగము లేదు. వీటిని నేనేమి చేసుకునేది" అని ఆయన అన్నారు. "అయ్యా, అది డబ్బు" అని ఆయన జవాబిచ్చారు. బాబా గారు డబ్బును వాపసు చేసి వాటితో ఫలాలు కొని తెమ్మన్నారు. "అయ్యా, ఇక్కడ బజారు ఏమీ లేదు" అని ఆ శ్రీమంతుడు చెప్పారు. "మరి అలాంటప్పుడు అది ధనము ఎలాగవుతుంది? అది నాకు ఫలాలు కొనిపెట్టలేకపోతే అది నాకు ధనం కాదు" అని బాబా అన్నారు. "ఇంతకు నా వద్ద నుండి మీకు ఏమి కావాలి" అని బాబా ఆయన్ని ప్రశ్నించారు. "నాకు తలనొప్పి" అని ఆయన అన్నారు. "అది నువ్వు కొని తెచ్చుకున్న తలనొప్పి. నేను నీకేం చేయగలను" అని బాబా జవాబిచ్చారు. "అయ్యా, మీ సహాయం కోసం వచ్చాను" అంటూ ఆయన ప్రాధేయపడ్డాడు. బాబా గారు కరుణించారు. "సరే, ఇక మీదట నీకు తలనొప్పి ఉండదు. కానీ నువ్వు ఇతరులకు తలనొప్పి కాగలవు. నువ్వు మితిమీరిన సంపదతో తూలతూగుతూ సంఘంలో అందరికీ తలనొప్పి కలుగజేస్తావు" అని అన్నారు. నిజానికి అదే అయింది. ఇప్పటికీ కూడా ఆయన సంఘానికి తలనొప్పి కలుగజేస్తున్నాడు. ప్రపంచంలో సుఖంగా జీవించడానికి
కొంత ధనం ఉండటం అవసరమే కానీ అవసరాలకు మించిన ధనం ఉంటే మానసిక స్థితి హీనంగా తయారవ్వటానికి ఆస్కారం ఉంది. ధనరాశులు కూడబెట్టడం పాపం. దానిని ఇతరులకు లేకుండా చేస్తూ సంఘంలో వ్యత్యాసాలు కలుగజేస్తున్నాం. దేవుని అవతారాలలో ఒకరైన శ్రీరాముణ్ణి నీమ్ కరోలి బాబా కొలిచేవారు. ఎల్లప్పుడూ ఒక మంత్రాన్ని జపించేవారు. అది ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఉత్తర హిందూ దేశంలో ఎంతో మంది ఆయనని ఆరాధించేవారు. ఆయనకి విశ్రాంతి ఇచ్చేవారు కాదు. ఆయనతో పాటుగా కొండలు, గ్రామాలు ప్రయాణించేవారు. ఆయన ప్రవర్తన గాఢంగా ఉండేది. నీమ్ కరోలి బాబాతో నాకు చాలా ఆనందదాయకమైన విశేషమైన అనుభవాలు ఉన్నాయి. చెప్తే మీరు నమ్మరు కానీ ఆయన్ని కలిసిన అమెరికా వాసులు వాటిని అర్థం చేసుకోగలరు. తనని చూడటానికి వచ్చిన పెద్ద మనిషితో నువ్వు ఫలానా చోట ఫలానా వ్యక్తితో నా గురించి వ్యతిరేకంగా మాట్లాడావు అనేవారు. ఆ సంఘటన జరిగిన తేదీ సమయాలతో సహా సమంగా చెప్పి నన్ను చూసావు కదా, ఇక వెళ్ళు వెళ్ళు అని అనేవారు. తర్వాత కంబలీతో పూర్తిగా కప్పుకొని పడుకునేవారు. ఒకరోజు ఫార్మసిస్ట్ ఔషధములు చేసే ఆయన తన తని తోలు నుండి మణిపాల్కు మందు పొడిని అప్పచెప్పటానికి వెళ్తున్నారు. ఆయన నీమ్ కరోలి బాబా భక్తుడు. దారిలో ఆయనను దర్శించడానికి ఆగారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. నాకు ఆకలిగా ఉంది, నువ్వేమి పట్టుకొని వెళ్తున్నావు అని బాబా ఆయన్ని అడిగారు. ఇది పాషాణం, ఆర్సెనిక్ గుండ, నేను వెళ్ళి మీకు ఆహారం తెస్తాను అని ఆ ఫార్మసిస్ట్ అన్నారు. కానీ బాబా ఆయన చేతిలో నుండి ఆ పొడిని తీసుకుని గుప్పెడు తినివేశారు. గ్లాసుడు నీళ్లు త్రాగారు. ఆయన ఆ విషం వలన చనిపోతారేమోనని ఫార్మసిస్ట్ భయపడ్డాడు. కానీ మరుసటి రోజు బాబా మామూలుగానే ఉన్నారు. ఆయనకి బయట ప్రపంచం యొక్క స్పృహ లేదు. భోజనం చేశారా అని అడిగితే అవును, లేదు అని అనేవారు. కానీ దానికి అర్థం లేదు. మీ మనస్సు ఎక్కడో లగ్నమై ఉంటే ఎన్నిసార్లు తిన్నా ఇంకా ఆకలి మంటలు వేస్తూనే ఉంటాయి. ఇది ఆయన వద్ద చూశాను. ఏమైనా తిని 5 నిమిషాలు అయ్యే లోపుగానే నాకు ఆకలిగా ఉంది అని అనేవారు. ఎందుకంటే ఆయన అప్పుడే భోజనం చేసినట్టు తెలియదు. అప్పుడే భోజనం చేశారు అని నేను చెప్పకపోతే ఆయన పెట్టే వరకు ఊరుకునేవారు కాదు. ఒకరోజు ఆయన ఎన్నిసార్లు తినగలరో చూద్దామనిపించింది. ఆ రోజు వివిధ సమయాలలో 40 సార్లు భోజనం చేశారు. ఆ రోజంతా తింటూనే ఉన్నారు. ఆయన శక్తి చూడాలని మా ఆరాటం. అది ఆయనకి తెలుసు. అందుచేత ఆయన ఎవ్వరు ఆహారం తెచ్చినా తినేవారు. మీరు ఆహారం తీసుకుంటారా అని వాళ్ళు అడిగేవారు. తప్పకుండా అంటూ రోజంతా తింటూ కూర్చున్నారు. ఆఖరుకి నేను ఆయనతో మీరు ఆహారం తీసుకున్నారు అన్నాను. ఓహో అలాగా అని ఆయన అన్నారు. అవును అని నేను అన్నాను. అటువంటి ఉన్నత స్థితిలో వారు పిల్లల్లాగా ప్రవర్తిస్తారు. వారికి ఐహిక విషయాలతో సంబంధం ఉండదు. వారు దైవత్వాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తూ ఉంటారు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. నా యోగిని మాత గురువు. ఒకసారి మాతాజీని కలియటానికి అస్సాం వెళ్ళాము. ఆమెకప్పుడు 96 ఏళ్ల వయస్సు. గొప్ప యోగిని. కామాఖ్య అన్న ప్రశస్తమైన కోవెల పక్కన ఆమె నివసిస్తూ ఉండేది. ఎంతో మందికి అక్కడికి వెళ్ళాలన్న కోరిక ఉన్నా అది హిందూ దేశంలో మారుమూల ఉండటం చేత చాలా కొద్ది మందే అక్కడకు వెళ్ళగలిగేవారు. కలకత్తా నుండి గౌహతి చేరి అక్కడి నుండి కాలినడకన కామాఖ్యకి వెళ్ళాను. చీకటిలో పడుతూ లేస్తూ కాళ్ళు మడతలు పడిపోతూ నేను ఆ కోవెలకు చీకటి పడ్డాక చేరాను. ఆ రోజులలో కోవెల దగ్గర 3-4 కర్ర ఇళ్ళు ఉండేవి. ప్రసిద్ధి చెందిన ఆ యోగిని మాత నివసిస్తున్న మేడ మీద నన్ను బస చేయమని కోవెల పూజారి చెప్పారు. నా గదికి చాలా రంధ్రాలు, పగుళ్ళు ఉండటంతో ఎలుకలు, పాములు లోనికి పాకి వచ్చేవి. నివాస దుర్భరమైన మార్గాంతరం లేక అక్కడ ఉన్నాను. అక్కడక్కడ దొరికిన గుడ్డ పీలికలతో రంధ్రాలు మూసేడి వాడిని. ఆ గదిలో 2 నెలలు గడపగలిగాను.
మొదట్లో నా అనుభవాలు భయంతో, ఆశ్చర్యంతో నిండి ఉన్న ఆఖరుకి నా బస ఆనందంగా అయింది. ఆ ముసలి యోగిని మాత పగటిపూట బయటకు వచ్చి అప్పటికి 20 సంవత్సరాలైంది. కానీ అర్ధరాత్రప్పుడు ఉదయం 3 గంటలకు ఆవిడ క్రమబద్ధంగా కోవెలకు వెళ్ళేది. మొదటి 4 రాత్రులు నా గదిలో ఉండిపోయెను. కానీ 5వ రోజు రాత్రి బయటకు వచ్చి గుడిలోకి వెళ్ళెను. అది వెన్నెల రాత్రి. నేను గుడి ద్వారం చేరేటప్పటికి లోపల నుండి ఎవరో మంత్రాలు పఠనం చేస్తుండడం విన్నాను. అది దీపం పక్కన కూర్చుని ఉన్న ముదసలి మాత. నేను ఉత్తర ద్వారం వద్ద ఉన్నట్టు గ్రహించి ఆమె లోపలికి రావద్దు, వస్తే చనిపోతావు. నేను కాళీమాతను, ఇక్కడ నుండి వెళ్ళిపో అని పెద్ద గొంతుతో ఆజ్ఞాపించింది. నాకు భయం వేసింది. కానీ ఆ చిన్న గది లోపల ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలన్న కుతూహలంతో నేను లోపలికి తొంగి చూశాను. ఆవిడ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఆవిడ పూర్తిగా వివస్త్ర అయి ఉంది. వెలుగుతున్న చర్మంతో ఉన్న ఎముకల గూడు ఆమె. ఆవిడ నేత్రాలు రగులుతున్న అగ్నికణాలులా ఉన్నాయి. వెళ్ళిపో, నేనేమి చేస్తున్నానో ఎందుకు చూస్తున్నావు అని అరిచింది. భయంతో ఆవిడ శాంతిస్తుందన్న ఉద్దేశంతో ఆవిడకు శిరస్సు వంచి నమస్కరించాను. కానీ ఆవిడ చేతి బెత్తంతో నన్ను కొడుతూ తరిమేసింది. నేను నా గదికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఉదయం ఆ యోగిని మాత నన్ను తన బసకు పిలిచి మాట్లాడడం మొదలుపెట్టింది. మీ ఆశీస్సులు నాకు ప్రసాదించండి అని కోరాను. ఆవిడ కొన్ని నిమిషాలు మౌనం వహించి మా గురువుగారు ఒకరికే తెలిసిన నా ముద్దు పేరుతో పిలిచింది. నన్ను కౌగిలించుకొని ఆవిడ తొడపై కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు నాకేమీ అయిందో నాకే తెలీదు. కానీ ఏదైనా స్వర్గం అంటూ ఉంటే నేనక్కడే ఉన్నానని చెప్పాలి. ఆవిడ నా తలను నిమురుతూ నన్ను ఆశీర్వదిస్తూ, నీ సాధనలో చాలా అవరోధాలు వస్తాయి, కానీ నువ్వు వాటన్నిటినీ అధిగమిస్తావు. నా ఆశీస్సులతో నువ్వు వెళ్ళు అని చెప్పారు. నాకిక్కడ కొన్ని రోజులు ఉందామని ఉంది అని అన్నాను. ఆవిడ దానికి అంగీకరించారు. తెల్లవారుజామున 3 గంటలకు మీరొక్కరే గుడిలో ఏమి చేస్తున్నారని యోగిని మాతను అడిగాను. నేను శక్తిని కొలుస్తాను. అర్ధరాత్రి నుండి 3 గంటల వరకు ఎవరిని నా వద్ద ఉండటానికి అంగీకరించను అని అన్నారు. అర్ధరాత్రి నుండి 2 గంటల వరకు, 3 నుండి 4:30 గంటల వరకు ఎవరూ గుడికి వెళ్ళరు. ఆవిడ తన వద్ద రోజు సాయంత్రం అరగంట సమయం కూర్చోవటానికి నాకు అనుమతి ప్రసాదించారు. ఎన్నో ప్రశ్నలు ఆవిడని అడగాలని ఉండేది, కానీ ఆవిడ మాట్లాడకుండా కూర్చోమనేవారు. ఆవిడ చెప్పినట్టుగా చేసేవాడిని. మేమిద్దరం సంభాషించకుండానే నా ప్రశ్నలకు జవాబులు దొరికిపోయేవి. ఇతర బోధన సాధనాల కన్నా ఈమె ఈ ఈ ఈ మౌనమే ఉత్తమ సందేశ ప్రదాయిని. ఇతర బోధల సాధనాల కన్నా ఈ మౌనమే ఉత్తమ సందేశ ప్రదాయిని. సామాన్యంగా ఉన్నత స్థితిలో ఉన్న గురువులు మౌనంలోనే జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మృదువుగా ఉండే ముదసలి అయినా ఆవిడకు అతి శక్తివంతమైన, అధికమైన సంకల్ప శక్తి ఉంది. ఆవిడ చెప్పినవన్నీ నిజమయ్యేవి. ఆవిడ సహాయం కోరి ఎవరైనా వచ్చినప్పుడు చాలా తక్కువగా మాట్లాడేదామె. చిన్న పదజాలాలతో వెళ్ళు, అదవుతుంది, నీకు శుభమవుగాక, తల్లిని మహాకాళిని కొలువు అని చెప్పి గదిలోనికి వెళ్ళిపోయేది. యోగిని మాత ఎప్పుడూ నిద్రపోరని, అలాగే ధ్యాన ముద్రలో రాత్రంతా గడుపుతారని విన్నప్పుడు తలుపుల సందులో నుండి ఆమెను పరీక్షించడం మొదలుపెట్టాను. అలాగ 3 పగళ్ళు రాత్రులు చేశాను. ఆమె ఎప్పుడూ నిద్రపోరని నిర్ధారించుకున్నాను. ఒకరోజు ఆమెతో, అమ్మ, మీరు నడుం వాలిస్తే మెల్లగా మర్దన చేస్తాను, మీకు నిద్ర పడుతుంది అని అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వి, నిద్ర నాకు రాదు. నేను బద్ధకానికి సోమరిపోతనానికి అతీతురాలిని. నిద్రపోని నిద్రను నేను అనుభవిస్తాను. వళ్ళు చేరవేయనవసరం లేకుండా యోగ నిద్ర చేయగలిగిన వారికి పందుల నిద్ర ఎందుకు అని అన్నారు. అదేమిటి అని నేను అడిగాను. పందులు బాగా మెక్కి గురక పెట్టి నిద్రపోతాయి. అవి అంతసేపు ఎలాగ నిద్రపోతాయోనని నాకు ఆశ్చర్యం వేస్తుంది అని అన్నారు.
ఆవిడ అప్పుడు నిద్ర గురించి విశదీకరించారు. ఆమె నాకు మానవులు జాగృతావస్థ నుండి స్వప్నావస్థకు, అక్కడి నుండి దీర్ఘ నిద్రావస్థకు ఎలాగ వెళ్తారో తెలుసునా అని అడిగారు. ఆమె క్రమబద్ధంగా అన్ని విషయాలు బోధించటం మొదలుపెట్టారు. దాని తర్వాత నాకు మండూక్యోపనిషత్తులో వర్ణింపబడిన జాగృత, స్వప్న, సుషుప్తి మరియు తురియావస్థలను అర్థమవ్వడం మొదలుపెట్టాయి. మాండూక్య అన్నది అన్ని ఉపనిషత్తులలో చాలా ముఖ్యమైనది, కష్టమైనది. ఆవిడ సంభాషిస్తుండగా నేను నా డైరీలో 70 పేజీలు నింపుకున్నాను. మృదువైన, సరళమైన ఆవిడ ప్రవచనాలలో తప్పులు కానీ, మరలా చెప్పడం కానీ లేదు. ఎంతో చక్కగా ఆమె ఉపనిషత్తులపై వ్యాఖ్యానాలు చేయగా దానిని పూర్తిగా ఆకలింపు చేసుకున్నాను. కానీ ఆ 4 అవస్థలలోనూ జాగృతంగా ఉండి సాధన చేయటం మొదలుపెట్టినప్పుడే వాస్తవంలో అవి అర్థమయ్యాయి. 2.5 నెలల తర్వాత నేను వెళ్ళవలసిన రోజు వచ్చింది. నాకు చాలా విచారము కలిగింది. ఆమె, నా భౌతిక శరీరము, వ్యక్తిత్వముతో సంబంధము పెట్టుకోకు. నేను సర్వాంతర్యామి అయిన జగన్మాతను. నీ చైతన్యాన్ని నా భౌతిక దేహానికి అతీతంగా పెంపొందించుకోవటం నేర్చుకో అని అన్నారు. చెమర్చిన కళ్ళతో ఆమెను తిలకించాను. భయరహితుడవు కమ్ము, నేను నీతో ఉన్నాను అని ఆమె అన్నారు. ఆమె వద్ద సెలవు తీసుకొని హిమాలయాలలోని నా వసతికి తిరిగి వచ్చాను. మా గురువుగారు ఆమె గురించి ఎంతో విశేషంగా ప్రశంసించారు. ఆమె తన 12వ సంవత్సరాల ప్రాయం నుండి ఆ గుడి చెంతనే 101 సంవత్సరాలు జీవించి తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టారు. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. హిమాలయ పరమ గురువులతో జీవనము, అధ్యాయం 3, అంతర్భాగము. వార్ధక్యం లేని యోగి. తూర్పు ఉత్తరప్రదేశ్లో ఉండే దేవ్రహ బాబా ప్రతి వేసవిలో కొన్నాళ్ళు ఉండటానికి హిమాలయాలలో ఉన్న ఒక దేవాలయానికి వచ్చేవారు. ఆయన వయస్సు చాలా ఎక్కువ. నాకు ఈ విషయం గురించి తెలియకపోయినా భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దేవ్రహ బాబా వయస్సు 150 సంవత్సరాల పైబడి ఉంటుందని చెప్పగా నేను విన్నాను. ఆయన చిన్నతనంలో వారి తండ్రి గారు ఈ బాబాగారి వద్దకు తనను తీసుకువెళ్లారని, అప్పటికే ఆయన బాగా వయసు మీరిన వారని ఆయన చెప్పారు. బాబాగారు హిమాలయాలలోని దేవాలయానికి వెళ్తూ దారిలో హృషికేశ్లో ఆగినప్పుడు వారిని కలిశాను. అక్కడ తరచూ సంభాషించేవారము. ఆయన అటు ఎప్పుడు వెళ్ళినా పైన్ చెట్టు కర్రలతో ఆయన కోసం గుడిసె కట్టేవారు. కొన్నిసార్లు ఆయన చెట్టు మీద ఇల్లు, ట్రీ హౌసెస్లో కూడా ఉండేవారు. ఆయన దృఢమైన ఆరోగ్యంతో 70 సంవత్సరాల వయసు ఉన్నవారిగా కనిపించేవారు. ఆయన చాలా నెమ్మదిగా, నిరాడంబరంగా ఉంటూ తనని ఎవరూ తాకడానికి ఒప్పుకోకపోయినా దైవ ప్రేమ గురించి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఉత్తర హిందూ దేశంలో ఆయనంటే అపార గౌరవ భక్తి భావాలున్నాయి. ఆయన దర్శనార్థం ఎంతోమంది వచ్చేవారు. ఆయనకు పెద్ద అనుచరగణం ఉండేది. పోలీసు, ఇతర ప్రభుత్వాధికారులు ఆయన దర్శనానికి ఆశీస్సుల కోసం వచ్చేవారు. 1974లో జరిగిన కుంభమేళాలో నా అమెరికను విద్యార్థులెందరో ఆయన్ని కలిశారు. ఆయన అన్ని సంవత్సరాలు దేనివల్ల జీవించగలిగారో తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను. ఆయన కొన్ని యోగ సాధనలు క్రమం ప్రకారం చేస్తుంటారని, పళ్ళు ఫలాలే భుజిస్తారని తెలుసుకున్నాను. యోగాలో వీటికి కొన్ని ప్రత్యేక సాధనలు ఉన్నాయి. ఎవరికి తగిన సాధనలు వారు ఎంచుకుంటారు. నా సంభాషణలతో బాబాగారిలా అన్నారు. సంతోషం అన్నది అన్ని ధనాలలో గొప్పది. సమయపాలన చాలా అవసరం. ఊపిరి పీల్చుకునే ప్రత్యేక పద్ధతులు కూడా చాలా ముఖ్యం. ప్రాణాయామ ప్రయోగ విధానమే వార్ధక్య రహిత ప్రయోగము. ఈ దేవ్రహ బాబా ప్రేమకి చిహ్నం. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్.